వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ వైఫ్ లైఫ్. నేను మీ భవాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మంగళవారం తీసిన వీడియో. అప్పుడు తీసింది ఎడిటింగ్ చేసి వాయిస్ ఇవ్వడానికి నాకు ఇంత టైం పట్టింది. నాకు ఈ వర్క్ ఉన్న వల్ల నేను నాకు కొంచెం లేట్ అవుతుంది అన్నమాట. అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం నాకు భయం వేస్తుంది. వాయిస్లో కొంచెం బేస్ కూడా రావట్లేదు. మంచిగా ప్రజెంటేషన్ ఇస్తేనే కదా వీడియోస్ చూడాలనిపిస్తుంది. అందుకనండి నేను కొంచెం ట్రై చేస్తున్నాను, కానీ వాయిస్ కొంచెం బేస్గా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈరోజు నేను ఎగ్ రైస్ చేస్తున్నానండి మా బాబు కోసం. హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోయింది కదా, తను ఇంకా స్కూల్ నుంచి వచ్చేస్తాడనమాట. అందుకని తన కోసం ఎగ్ రైస్ చేస్తున్నాను. అది మార్నింగ్ మా అబ్బాయి నాకు చెప్పి వెళ్ళాడనమాట, ఎగ్ రైస్ చేసి ఉంచు అని. ఎగ్ రైస్ అక్కడికి చేసావు, నాకు కూడా చేసి పెట్టు అని చెప్పి మరి వెళ్ళాడు. ఇంకా తన కోసం నేను ఎగ్ రైస్ చేస్తున్నానండి. ఎక్కువ స్పైసీగా కాదు, కొంచెం నార్మల్గా ఉండేటట్టుగా చేస్తున్నాను. ఎందుకంటే సమ్మర్ కదా, సమ్మర్లో ఇంకా స్పైసీ ఎక్కువ అయితే హెల్త్కి అంత మంచిది కాదు. కాబట్టి నేను కొంచెం స్పైసీ తక్కువ వేసి చేస్తున్నాను. ఇక్కడ నేను షెజ్వాన్ సాస్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుందండి. ఈ కొన్ని ఐటమ్స్తోనే నేను ఇక్కడ ఎగ్ రైస్ చేస్తున్నాను. నా వీడియోలో ఎక్కువ వంట కుకింగ్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే నాకు చాలా ఇష్టం కుకింగ్ చేయాలి, ఇంట్రెస్ట్గా చేస్తాను. ఇంకా చాలా మంచిగా చేయాలని కొన్ని చూసుకుంటూ చేస్తాను అన్నమాట. చాలా కుకింగ్స్ వెరైటీ కుకింగ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి, కానీ ఎక్కువ చేయను. నాకు వచ్చినాయి అప్పటికప్పుడు ఈజీగా అయిపోయి చేసుకుంటాను అన్నమాట. పిల్లలకి పెట్టడానికి ఈజీగా అయిపోయి చేస్తాను. ఇంకా నాతో ఒకరు అన్నారండి, మీరు యూట్యూబ్ కోసమే ఇలాగా చేసి పెడుతున్నారు కదా, యూట్యూబ్లో పెట్టడం కోసమే ఇలా చేస్తున్నారు కదా అని అడిగారు. అసలు వాళ్ళకి తెలుసండి మనం ఎలా ఉంటామో ఏంటో. మనకి తెలుసు మనం ఎలా ఉంటామో. మెయిన్ యూట్యూబ్లో పెట్టడం గురించి కాదండి, నాకు తెలుసు, నాకు వచ్చింది ఎంతో 10 మందిలో కనీసం ఒకరికైనా నచ్చుతుంది కదా అనే ఒక ఇదితో నేను పెడుతున్నాను. అంతేగాని యూట్యూబ్లో పెట్టడం కోసమే నేను ఇలా రెడీ చేసి పెట్టడం కాదండి. మన పని ఏంటంటే అంటారు కదా, ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటే కొంచెం ఫ్రీగా ఉన్నట్టుగా ఉంటుందని. అలాగే నేను కూడా ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటాను, అంతేగాని యూట్యూబ్లో పెట్టడం కోసమే నేను చేయనండి. మా ఇల్లు కొంచెం ఎక్కువ ఎలక్ట్రానిక్ వస్తువులతోనే ఉంటుంది కాబట్టి ఎక్కువ అవన్నీ అలాగే కనబడతాయి. మనం ఎంత సర్దినా సరే ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండడం వల్ల నాకు, అంటే చెప్పాను కదా, మా మేనల్లుడు ల్యాప్టాప్స్ రిపేర్ చేస్తాడు, సీసీ కెమెరాలు చేస్తాడు. కాబట్టి ఉన్న ఐటమ్స్, తనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. అందుకని కొంచెం గజిబిజిగా ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఎక్కడికక్కడ సర్దుతూనే ఉంటానండి. ఇల్లుని ఎప్పుడు నీట్గా ఉంచుకుంటాను. మెయిన్ థింగ్ మనకి వంటగది బాగా నీట్గా ఉంటే చాలా అనిపిస్తుంది. నేను ఆ వంటగది ఒకటి, హాల్ ఒకటి మాత్రం నీట్గా ఉంచుకుంటాను. ఎప్పుడప్పుడు సర్దేసుకొని పెట్టుకుంటాను అన్నమాట. అంటే ఎప్పుడప్పుడు చేసుకుంటే ఇప్పుడు పని వెంటనే చేయాలి, రేపు పని ఇప్పుడే చేయాలి అని అంటారు కదా, సంథింగ్ ఏదో అంటారు. నాకు ఇది కొంచెం క్లారిటీగా చెప్పడం రావట్లేదు, కానీ నేను ఆ పని అప్పటికప్పుడు చేసుకుంటాను. అందుకనే నేను ఇవన్నీ నా పద్ధతి మీకు నచ్చితే, ఒక్కరికి కూడా నచ్చుకుని ఉండదు కదండి మన పద్ధతి. ఎవరికొకరికి నచ్చి వాళ్ళు కూడా అలాగా చేసుకుంటారనే ఒక ఇదితోనే నేను పెడుతున్నాను. అంతేగాని యూట్యూబ్ కోసం అయితే కాదండి. నాకు యూట్యూబ్ కోసం అయితే ఎంత కష్టపడక్కర్లేదు. ఎందుకంటే నాకు అసలు కెమెరాతో తీయడం స్టార్ట్ చేసిన అస్సలు రాదండి.
ఇలా తీసి ఇంకా నేర్చుకుంటున్నాను, ఇంకా కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నాను అనమాట. ఎలా పెట్టాలి ఏంటి, ఎలా తీయాలని. అలాగే ఒక్కొక్కసారి అయితే నేను వీడియో కూడా ఆన్ చేయను, ఎందుకంటే నా పని నేను చేసేసుకుంటూ వెళ్ళిపోతాను. వీడియో ఆన్ చేశానని గుర్తు ఉండదు, ఆఫ్ అయిపోయిందని చూసుకోవాలనే ఆలోచన రాదు. నా పని నేను ఎక్కడికక్కడ సర్దేసుకొని పెట్టుకోవడం వల్ల నేను అది మర్చిపోతాను అన్నమాట, వీడియో ఆన్ చేశాను ఆఫ్ చేశాను అని కూడా. ఇంకా నాకు ఈ చిన్న ఆకుకూరలు వేసుకున్నాను, అవి వచ్చినాయి బాగా. ఇక్కడ చూసారా మొక్కజొన్న కండలు, ఫస్ట్ టైం అండి మా ఇంట్లో ఇలా రావడం, చాలా హ్యాపీగా అనిపించింది. ఈ టమాటా మొక్క కొంచెం వంగిపోయిందని కొంచెం సపోర్ట్గా పెట్టనమాట. డైలీ ఇలాగే ఉంటుంది. ఈవినింగ్ టైం అయితే నేను ఎవరైనా ఉంటేనే నేను టీ కాఫీ పెడతాను, లేదంటే ఆ టీ కాఫీ మాత్రం స్కిప్ చేసేస్తాను. ఇంకా మా వారు వచ్చారని వారి కోసం టీ పెట్టి ఇచ్చానమాట. ఇంకా ఎలాగో 6 అయిపోయింది, మంగళవారం కాబట్టి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి దీపారాధన చేసుకొని, అలాగే ధూపం మాత్రం కంపల్సరీగా వేస్తామండి. ధూపం మంగళవారం శుక్రవారం ఈవినింగ్ టైం నేను వేస్తాను, కానీ డైలీ మా హస్బెండ్ మాత్రం ధూపం వేస్తూ ఉంటారన్నమాట. ఇంకా పిల్లలకి ఇల్లంతా ఇలా వేస్తాను. కొంచెం స్వీట్ కార్న్ ఉంటే పిల్లలకి స్నాక్స్ కింద పెట్టేస్తాను. ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఫ్రెండ్స్.